హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కమలేశ్వర. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదిగో మా టీటు బాబు కోసం మేము మల్లూరు వెళ్తున్నాం. సో ఆ వీడియో పెడుతున్నాను, డైరెక్ట్గా పెడుతున్నాను. హాయ్. అంతే పండుకున్న సప్పుడేక చీచి ఇక్కడ రోడ్డు మీద నడుస్తావా కూతురు అప్పులాలు చేసుకున్నారు వాళ్ళందరూ. జూ పార్క్ పోతే ఇంతే. ఇక ఇక్కడి నుంచి నడిచిపోడే కదా రాజు. లేదు ఇక్కడనే ఆయన ఇక్కడికి ఆయన వాష్రూమ్లో అయ్యండే. ఇక్కడనే వంటలు చేసుకుని కూడా ఇక్కడ కంచె నడిచిపోలేదు. అరే బేబీ మీద వాళ్ళే కోతి కవర్ పట్టుకుంటే మర్చిపోయాను. వచ్చేస్తున్నా చలోపో. నడుస్తుంది ఫస్ట్ బస్సా కారా? స్మూత్గా పోయింది కారు. కొన్ని ప్లేస్ తిప్పినట్టే నెమ్మదిగా పోయింది. తిప్పినట్టే మంచి ఫాల్స్. ఏమీ లేదు, కోతుల భయానికి తీయడం అయితే లేదు. ఇట్లా చూడ మీదనే పడుతున్నాయి. పాపం అయితే అక్కడ కూర్చున్న వాళ్ళు అన్నం తినడానికి అయితే మస్తు ఇబ్బంది పడుతున్నాను. అట్లా వాళ్ళు తాను మెల్లమెల్ల పోతాను. ఇంత మంచి ప్లేస్ అన్నారు. ఇదే కథలు ఇవే మొత్తం. చలో దా. కొడదామంటే ఒకడు ఉన్నాయి ఇట్లా, అంతే సంగతి ఇక్కడ. తలపి
సత్యనారాయణ స్వామి. అట్లా ఉన్నాయి కథ. ఇట్లా నిటారుగా మెట్లు ఇక, కాకపోతే గ్రిల్స్ పెట్టింది పక్కకు, అంతకుముందు లేకుండా మేము వచ్చినప్పుడు ఇట్లా చప్పుడు కొట్టేదన్నమాట ఉండే. ఇప్పుడేమో ఇట్లా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు ముందకి, మేము వెనకాల. ఇప్పుడు అక్కడ లేదు. అందుతా अच्छा अच्छा వాళ్ళదే దర్బార్. ఇది వాటర్. తలనీలాలు అవన్నీ ఇక్కడ ఇచ్చుకుంటున్నట్టు. అగో ఉంది ప్లేస్, అదేంది అక్కడ? అగో ఇస్తారమ్మా. ఒకప్పుడు ఇక్కడ పోయి నీళ్ళు చల్లుకొని వచ్చేది, అన్ని బంద్ అయిపోయినాయి ఇట్లా కదా. లేదు మనం అప్పుడు వచ్చినప్పుడు ఫెన్సింగ్ అంత లేదు. రోడ్ వేసిండ్రు, అప్పుడు వచ్చినప్పుడు రోడ్ లేకుండే. అయితే ఎక్కడ చూడాలి. బాటిల్ చుట్టిపై బాటిల్స్ వేస్తాను. జపాలు పోయినట్టున్నాయి కదా. చింతామణి జలధార దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. దర్శనం అయిపోయినాక అక్కడిది ఒక షార్ట్ పెట్టినాను అనమాట, లాంగ్ వీడియో కాకుండా. అట్లా మళ్ళీ పై టెంపుల్ పైకి. సో కాతులస్ ఇక్కడ తల ఇది. నెక్స్ట్ మనము వెళ్తున్నాము కార్ దగ్గరికి. ఇంకా కోతులకైతే రంది లేదు, ఇంకా ఫుల్ రష్ ఉంది ఇవాళ టెంపుల్లో. కెమెరా నాటలు లేకపోతే తీసేదాన్ని. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. నిజరూప దర్శనం అయిపోయింది సూపర్గా. కోతులతోనైతే టాస్క్. ధ్వజస్తంభం దగ్గర మాచెల్ల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కంప్లీట్. పునర్దర్శన ప్రాప్తిరస్తా అనుకోవాలి మనం. హలో
ఇక్కడ కారు వరకు రావాలన్నమాట. ఫుల్ పబ్లికే అయిపోయింది ఇంకా మాది. అయితే టీచర్కి ఎంతసేపు. సో మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయిపోయిందండి. ఇంకా చింతామణి జలధార కూడా చూసినాం. ఇంకా రిటర్న్ అవుతున్నాం మన లక్నవరానికి. సో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి, హేమాచల లక్ష్మీనరసింహస్వామి అంటారు, మల్లూరు మంగపేట దగ్గర. చాలా బాగుంటుంది అన్నమాట. సో ఫారెస్ట్ ఉండి కోతులు అవి ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే సాటర్డే కాబట్టి ఫుల్ రష్ ఉంది. ఇంకా ఫోన్ ఏలో లేదు. ఇంకా దేవుని చూపిద్దామంటే ఇంకా లక్నవరంకి దగ్గర వచ్చేసినాం. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ప్రత్యేకత ఏంటంటే హృదయం దగ్గర ముట్టుకుంటే చెయ్యితోని ఇట్లా లోపలికి వెళ్తుంది అనమాట. అయ్యగారు చూపిస్తారు మనకి. సో మెత్తగా తగులుతుంది. శ్వాస పీలుస్తున్న లక్ష్మీనరసింహస్వామి అంటారనమాట. సో మేము ఇదనమాట ప్రత్యేకత అక్కడ హేమాచల లక్ష్మీనరసింహస్వామిది. సో లక్నవరం చేరుకున్నాం.